నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చరిత్రలో ఏ నాయకుడు చేయని తప్పులని మాజీ సీఎం జగన్ చేశారన్న ఏపీ సీఎం చంద్రబాబు. గత వైసీపీ ప్రభుత్వం బరితెగించి తప్పులు చేసిందని వ్యాఖ్య, ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించిందని విమర్శ. రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన తేజస్విని పొడపాటి. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఐటీ రంగంలో నిష్ణాతురాలైన తేజస్విని తన పదవికి సంపూర్ణ న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేసిన పెమ్మసాని. అర్హులైన ప్రతి ఒక్కరికి దీపం 2 గ్యాస్ పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి సరికొత్త రికార్డును నెలకొల్పామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. కూటమి ప్రభుత్వం నేటికి 50 లక్షల గ్యాస్ కనెక్షన్లు అందించామని వెల్లడి. కేవలం 3 వారాల్లోనే తమ ప్రభుత్వంలో లబ్ధిదారులకి గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందిస్తున్నామని స్పష్టీకరణ. నగరంలో ప్రారంభమైన హైలైఫ్ జ్యువెలరీ ఎక్స్పో. నోవెటల్ హోటల్ నందు 3 రోజుల పాటు కొనసాగుతున్న జ్యువెలరీ ఎగ్జిబిషన్ అధునాతన ఆభరణాలతో నగరవాసులకి కనువిందు చేస్తున్న హైలైఫ్. చరిత్రలో ఏ నాయకుడు చేయని తప్పులని ముఖ్యమంత్రిగా జగన్ చేశారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం బరితెగించి తప్పులు చేసిందని, ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించిందని విమర్శించారు. విద్యావంతులని స్వార్థరహితంగా సమాజం కోసం ఆలోచించే వారిని ప్రోత్సహించి వారికి ఉన్నత పదవులను కల్పించే పార్టీ టీడీపీ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఐటీ రంగంలో నిష్ణాతురాలైన తేజస్విని రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ గా తన పదవికి సంపూర్ణ న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హరిత బెర్మ్ ఫార్మ్ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ గా శ్రీమతి తేజస్వి పొడపాటి బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోత్సరం నడుమ మేళతాళాలతో ఎంతో అట్టహాసంగా బాధ్యతల స్వీకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశం, శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని తేజస్వి పొడపాటికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఐటీ రంగంలో నిష్ణాతురాలైన తేజస్విని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్గా సృజనాత్మకతని వెలికితీసి తన పదవికి సంపూర్ణ న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నంలో భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు. అనంతరం నూతన చైర్పర్సన్ తేజస్విని మాట్లాడుతూ తనకి ఇచ్చిన ఈ పదవిని రాష్ట్ర యువతకి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. యువత ప్రోత్సహించే వారికి ఉన్నత స్థానాలు కల్పించిన పార్టీ, ఏకైక పార్టీ ఉందా అంటే అది కేవలం టీడీపీ పార్టీ అని తెలియజేశారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో రాష్ట్రంలో సంస్కృతి కళలు పూర్తిగా విస్మరించాయని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని తేజస్వికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీమతి తేజస్వి పొడపాటి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్పర్సన్ గా నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్పర్సన్ గా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నా యొక్క విధులు. ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే ఖచ్చితంగా నా గురువులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ అన్న, అలాగే మా ఎమ్మెల్యే జనార్దన్ గారు ఖచ్చితంగా వాళ్ళ తోడ్పాటు లేకుండా నేను ఇక్కడ లేను అని నమ్ముతూ అది ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి విజన్ కి, ఆయన ఆశయాలకు అట్రాక్ట్ అయిన ఒక మధ్య తరగతి అమ్మాయిని నేను. మీ అందరికీ తెలుసు ఎలాగా మీ అందరి ఇంట్లో మనిషిగా నేను పెరిగాను అన్నది. ఈరోజు ఇది రావడం అన్నది నాకు ఆల్మోస్ట్ ఒక 100 స్టేజ్ల మీద స్పీచ్లు ఇచ్చాను, ఎందరో ఎమ్మెల్యేల గురించి మాట్లాడాను, మంత్రుల గురించి మాట్లాడాను, ఆఖరికి మన ముఖ్యమంత్రి గారి గురించి కూడా మాట్లాడాను. కానీ ఈ రోజు నాకు దక్కిన ఈ అరుదైన గౌరవం వల్ల నాకు మాటలు రావట్లేదండి. చాలా 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 ఆనందంగా ఉంది. ఈరోజు ఇది చిన్న విషయం కాదు.
ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ గౌరవం ఇవ్వడం అనేది నాకు తెలిసి కేవలం తెలుగుదేశం పార్టీ ద్వారా, కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే సాధ్యం. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ అంటారు పదవికి ప్రొఫెషనలిజం జోడించాలి అని. అదేవిధంగా తండ్రి బాటలోనే నడుస్తూ కేవలం మాటల్లో యువతని రాజకీయాల్లోకి పిలవడం కాదు, వారికంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. ప్రొఫెషనల్స్ లో కూడా పాలిటిక్స్ లోకి రావాలనుకునే వారు ఉంటారు, వారందరికీ ఒక వేదిక సృష్టించాలి అని సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఆలోచించి దీపం 2 గ్యాస్ పథకం ద్వారా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నేటికి 50 లక్షల గ్యాస్ కనెక్షన్లు అర్హులైన లబ్ధిదారులకు అందించి రికార్డు నెలకొల్పడం జరిగిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కేవలం 3 వారాల్లోనే తమ ప్రభుత్వంలో లబ్ధిదారులకి గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందిస్తున్నామని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక ప్రాంతంలో దీపం పథకం 2లో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు కలిసి ఇరువురు మహిళలకి 2 గ్యాస్ బండల్ని అందజేశారు. 50 లక్షల సిలిండర్లని అందించిన కూటమి ప్రభుత్వంగా రికార్డు నెలకొల్పి లబ్ధిదారుల ఇంటిలో మంత్రి టీ తాగి వారితో కొద్దిసేపు ముచ్చటించడం జరిగింది. గతంలో పరిపాలన చేసిన వైసీపీ ప్రభుత్వం 1,85,00,000 గ్యాస్ కనెక్షన్లున్నాయని అందరినీ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. తెల్ల రేషన్ కార్డుదారులైన 1,85,00,000 మంది లబ్ధిదారులకి బటన్ నొక్కినామని మోసపు పాటలు తెల్ల కార్డుదారులైన 1,85,00,000 మంది లబ్ధిదారులకి బటన్ నొక్కామని మోసపు మాటలు మాట్లాడారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలని అమల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చాపురంలో ప్రారంభించిన దీపం పథకం 2 కార్యక్రమం చాలా సమర్థవంతంగా జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్, సివిల్ సప్లై ఉన్నత శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, స్థానిక కార్పొరేటర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు. ప్రతి మహిళా కళ్ళల్లో ఒక సంతోషాన్ని నింపే విధంగా ప్రతి కుటుంబానికి ఒక మంచి కార్యక్రమం అందించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాపురంలో లాంఛనంగా ప్రారంభించిన దీపం 2 పథకం 3 వారాల్లోనే అద్భుతంగా 50 లక్షల మైలురాయి ఈరోజు దాటుతున్నాం. సో ఆ సందర్భంగా ఎమ్మెల్యే గారి సమక్షంలో జిల్లా కలెక్టర్ గారు, మా సివిల్ సప్లైస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి దీపం 2 పథకం కింద అందించే ఉచిత గ్యాస్ పథకం మహిళలకి ప్రత్యేకంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు 1999లో దేశంలోనే మొట్టమొదటిసారి మహిళల ఆరోగ్య భద్రత గురించి ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైన అవకాశాలు కల్పించాలి, కట్టెపోయలతో ఎవరు కూడా వండుకోకూడదు, ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఆలోచనతో ఆ రోజున దీపం పథకం ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో తీసుకెళ్లారు. 1,55,200 గ్యాస్ కనెక్షన్స్ ఉన్న మన రాష్ట్రంలో అర్హతున్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా చాలా సులభంగా 3 అంశాలపైన మేము వాళ్ళకి కండిషన్స్ అప్లై చేసాం. మొట్టమొదటిది మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి, రెండోది మీకు ఆధార్ కార్డు ఉండాలి, మూడోది మీకు రైస్ కార్డు, రేషన్ కార్డు ఉండాలనే దానిపైన మాకున్న సమాచారాన్ని బట్టి ముందుకెళ్తా ఉన్నాం. కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. నిన్న మొన్న మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆశ్చర్యకరంగా 1,85,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. 2 సంవత్సరాల క్రితం దీపం 1 అని చెప్పి ఒక చక్కటి పథకాన్ని ఆ రోజున ఇదే కూటమి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఆ రోజు దీపం 1 అని కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దానిలో ప్రధానంగా ప్రతి ఒక్క పేద మహిళ కూడా గ్యాసు పొయ్యితో గ్యాస్తోనే వంట వండుకోవాలి. ఆరోగ్యరీత్యా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెబుతారు, తన తల్లి కట్టె పుల్లలతో వండుతూ ఎన్ని అవస్థలు పడిందో అది తెలిసిన వ్యక్తిగా ప్రతి ఒక్క మహిళ కూడా అలాంటి అవస్థలు పడకూడదని చెప్పి దీపం అనే పథకం తీసుకురావడం జరిగింది 30 సంవత్సరాల క్రితం. ఆ రోజున కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఇవాళ మరలా 30 సంవత్సరాలు దాటిన దీపం 2 పథకం మా కళ్ళ ముందు 4 నెలలకి 1,50,00,000 కనెక్షన్లు వెళ్ళవలసి ఉన్న సందర్భంలో కేవలం 21 రోజుల్లోనే 50 లక్షలు ఈ రోజుతో పూర్తయింది. 50 లక్షలు కనెక్షన్లు పూర్తయితే
వాళ్ళకి వెనక్కి వచ్చిన డబ్బులు పడిన దాన్ని బట్టి అది 810 రూపాయలు వెనక్కి రీయింబర్స్మెంట్ అవుతూ ఉంటే, ఇందాక మినిస్టర్ గారు చెప్పినట్లుగా కంప్లైంట్ అనేది కేవలం ఇందాక మేము లెక్కేసాం కేవలం 123 అలా ఉన్నాయి. సో ఇది చాలా ఆనందకరమైన విషయం. ఇవాళ మహిళతో మాట్లాడటం జరిగింది. ఆవిడ ఎంతో ఆనందంగా, అంటే గ్యాస్ అనేది మహిళకు సంబంధించింది కాబట్టి ఆ మహిళ ఆ అమౌంట్ అంతా రీయింబర్స్మెంట్ అయినప్పుడు చాలా ఆనందాన్ని వెలుబుచ్చడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుని ఈ కార్యక్రమం సమర్థవంతంగా ముందుకు వెళ్తా ఉందంటే దానికి మగువుల మనసు దోచే హైలైఫ్ జ్యువెలరీస్ ఎక్స్పో నగరంలో ఘనంగా ప్రారంభమైంది. నోవోటెల్ హోటల్ నందు అన్ని రకాల పసిడి, డైమండ్స్, కెంపుతో తయారైన అధునాతన ఆభరణాలతో ఈ హైలైఫ్ ఎక్స్పో కనువిందు చేస్తోంది. 100కు పైగా పేరుగాంచిన వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పసిడి ప్రియుల్ని ఆహ్వానిస్తోంది. నగరంలోని సినీ నటి తేజస్వి సందడి చేశారు. నోవోటెల్ హోటల్లో అద్భుతంగా ప్రదర్శించబడుతున్న హైలైఫ్ జ్యువెలరీ ఎక్స్పోలో పాల్గొని ఆభరణాలను ధరించారు. జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నోవోటెల్లో 3 రోజుల పాటు ఉండే నగల ఎగ్జిబిషన్ ని సందర్శించాలని కోరారు. పలు సంస్థల వివిధ రకాల డిజైన్లతో కూడిన పసిడి ఆభరణాలు ఉన్నాయని, మహిళలు వారికి నచ్చిన మోడల్స్ ని కొనుగోలు చేయవచ్చని అన్నారు. నూతన మోడల్ ఆభరణాల పట్ల ఆసక్తి ఈ ప్రదర్శన చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ 3 రోజుల పాటు ఉంటుందని వివిధ సంస్థల నిర్వాహకులు తెలిపారు. మీ తేజస్వి మడివాడ. ఈరోజు నేను వచ్చాను విజయవాడ, ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది హైలైఫ్ జ్యువెల్స్. అండ్ అమ్మాయిలందరికీ ఎంత సంపాదించినా, పెళ్లి చేసుకున్న పిల్లల కన్నా వదలని ఒక పిచ్చి ఉంటుంది, అది జ్యువెలరీ. అండ్ ఆ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఈరోజు విజయవాడలో నోవోటెల్లో జరగబోతుంది. నెక్స్ట్ 3 days జరగబోతుంది. హైలైఫ్ జ్యువెల్స్ అనే ఎగ్జిబిషన్ హైదరాబాద్లో ఆల్ ఓవర్ ఇండియా త్రూ అవుట్ ద ఇయర్ జరుగుతాయి. ఇండియాలో ఉన్న బెస్ట్ జ్యువెలరీ డిజైనర్స్ అందరూ వచ్చి వాళ్ళ డిజైన్స్ ఇక్కడ షోకేస్ చేస్తారు. సో మీరు ఇండియా అంతా తిరగలేకపోయినా నెక్స్ట్ 2 days 3 days నోవోటెల్కి వస్తే ఇండియాలో ఉన్న జ్యువెలరీ అంతా మీరు చూడొచ్చు. సో ఎగ్జిబిషన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఇంట్లో బోర్ కొట్టి బయటకి షాపింగ్కి వెళ్దాం అనుకునే ఆంటీస్ అందరూ ప్లీజ్ కమ్ టు నోవోటెల్ వరుణ్. 22nd, 23rd అండ్ 24th of November హైలైఫ్ జ్యువెల్స్ విజయవాడ వరుణ్లో విజయవాడ నోవోటెల్ వరుణ్లో జరుగుతుంది. హైలైఫ్ జ్యువెల్స్ విజయవాడ నోవోటెల్ వరుణ్లో జరుగుతుంది. సో తప్పకుండా రండి. సీ యూ గైస్. ఆల్ ది బెస్ట్. మీకే జ్యువెలరీ అంటే ఎక్కువ ఇష్టం? నాకు అసలు జ్యువెలరీ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే నేను చాలా కోతిలా అటు ఇటు తిరుగుతుంటాను కాబట్టి. చిన్నప్పుడు మా మమ్మీ జ్యువెలరీ పెట్టి ఇది పోగొట్టద్దు అని చెప్తే ఒకరోజు తీసుకెళ్ళి మట్టిలో తవ్వేసి పెట్టాను. సో రాత్రంతా కొట్టిందనమాట. నెక్స్ట్ డే తీసి ఇచ్చాను జ్యువెలరీ. బట్ జ్యువెలరీ అంటే సేఫ్టీ ఉండాలి, నాకు అసలు సేఫ్టీ లేదు. సో జాగ్రత్త అనేది నేర్చుకోలేదు నేను చిన్నప్పటి నుంచి. బట్ నేర్చుకుంటే డైమండ్స్ కొనుక్కుంటాను. బట్ మేబీ ఎవరైనా అబ్బాయి ఇస్తే ఒక డైమండ్ రింగ్ వేసుకుంటాను. ఇచ్చారా ఇప్పటి వరకు? ఎవడేయలేదు, వేస్ట్ ఫెలోస్. సరే అందరూ రండి. ప్రాజెక్ట్స్ ఏంటి? నేను ఇప్పుడు అర్థమైంది, అరుణ్ కుమార్ అని ఆహాలో ఒక షో మొన్న రిలీజ్ అయింది. ఒక హిందీ సినిమా రాబోతుంది, టెన్షన్ కాయే బాబా అని. కాకమ్మ కథలు అని ఒక శాసనసభ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారెక్కేందుకు వస్తూ ఉండగా అది చూసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎదురుగా వెళ్లి పవన్ ని పలకరించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలు పెద్దిరెడ్డి, ఇతర ఎమ్మెల్సీలు పక్కన వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ కు బొత్స సత్యనారాయణ నమస్కారం పెట్టారు. బొత్స స్పందనను చూసిన పవన్ కళ్యాణ్ ఆయనకు ఎదురు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి నమస్కారం పెట్టారు. జరుగుతున్న పరిణామాన్ని దూరం నుంచి చూస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు అయోమయంలో పడ్డారు. వాళ్ళిద్దరిని చూసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖం తిప్పుకొని వెళ్లిపోయారు.
విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలంటే నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు. సీడ్స్ సంస్థ సుజనా ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలు కార్పొరేట్ విద్యను అభ్యసించేలా GNRMC పాఠశాలని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భవిష్యత్తులో అనేక విప్లవాత్మకమైన మార్పులు సంభవిస్తాయని, విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలంటే నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎలమంచిలి సత్యనారాయణ అన్నారు. సీడ్స్ స్వచ్ఛంద సంస్థ సుజనా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 3 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని, 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన అత్యాధునిక డిజిటల్ ల్యాబ్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీడ్స్ సంస్థ సుజనా ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలు కార్పొరేట్ విద్యను అభ్యసించేలా GNRMC పాఠశాలని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ స్కూల్ని మోడల్ చేసి నియోజకవర్గంలోని మిగతా స్కూల్స్కి కూడా అదే తరహాలో చేస్తామని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భవిష్యత్తులో అనేక విప్లవాత్మకమైన మార్పులు సంభవిస్తాయని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండి పాఠశాల స్థాయి నుంచి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని అన్నారు. సీడ్స్ ఫౌండేషన్ సుజనా ఫౌండేషన్ ద్వారా పాఠశాలల్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. చాలా మంది పేద పిల్లలకి బాగా వచ్చిన తర్వాత తెలియదు అసలు. స్కూల్స్కి వెళ్ళి పిల్లలకు ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ మొబైల్ కూడా వేదిక పైకి రావాల్సిన ఆహ్వానిస్తూ ఉన్నాం. పవన్ కుమార్ గారు ఈరోజు రామరాజు నగర్ అంటే ఇది లేబర్ కాలనీ అంటారు, 44వ డివిజన్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో GNR స్కూల్ అంటే ఇది గవర్నమెంట్ స్కూలే. ఇది ఈ స్కూల్లో బిల్డింగ్ అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా వాళ్ళకి లైబ్రరీ కానీ కంప్యూటర్ ల్యాబ్ కానీ ఇలాంటివన్నీ ఏమీ లేవు. దానికి సంబంధించి ఇంతకుముందు కూడా మేము కొన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చే కిట్స్, షూస్, బ్యాగ్స్ అని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సీడ్స్ సంస్థకు సంబంధించిన RCM రెడ్డి గారు కూడా వారు వచ్చి IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి, తర్వాత ఒక లైబ్రరీ ఇవి కూడా స్పాన్సర్ చేశారు. దాంతోపాటు LV ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళని తీసుకొని వచ్చి పిల్లలందరికీ కూడా ఐసైట్ చెక్ చేయించి, అది చాలా చాలా అవసరం. LV ప్రసాద్ వాళ్ళు చేస్తున్నప్పటికి కూడా దాన్ని లాజిస్టిక్స్ మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బాధ్యత వాళ్ళు తీసుకొని చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్లో లేబర్ కాలనీలో GNRM మున్సిపల్ హై స్కూల్లో మరి ఏదైతే గతంలో మన స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి గారు మా స్కూల్కి ఇచ్చేసి పిల్లలకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించినటువంటి స్కూల్ డ్రెస్సెస్ కానీ బుక్స్ కానీ పంపిణీ రోజున వారికి తెలియచేయడం జరిగింది. ఈ యొక్క స్కూల్లోని ల్యాబ్ కానీ డిజిటల్ క్లాసెస్ రూమ్ కానీ అలాగే అనేకమైనటువంటి వారు ముందుకు తీసుకెళ్ళాం. దాంట్లో భాగంగా ఈరోజు అతి తొందరలో చెప్పిన నెల రోజుల్లోనే మరి ఈరోజు మా యొక్క 44వ డివిజన్లోని మాకు లేబర్ కాలనీ GNR మున్సిపల్ స్కూల్లో ఈరోజు ఒక లైబ్రరీ, అలాగే డిజిటల్ క్లాసెస్ రూము, మరి LV ప్రసాద్ గారి యొక్క సౌజన్యంతో పిల్లలకి ఐ క్యాంప్ పెట్టి పిల్లలకి ఎటువంటి కంటి చూపుకి ఇబ్బంది కలగకుండా చేసే విధంగా ఇవాళ ఒక ల్యాబ్ పెట్టడం చాలా సంతోషకరం. మరి ఇంత చక్కటి అనేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి మా స్థానిక శాసనసభ్యులు ఎలమంచిలి సుజనా చౌదరి గారికి మా హృదయపూర్వకమైనటువంటి స్థానికుల నుండి అలాగే స్కూల్ పిల్లలు మరియు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ సంస్థలకు వెళ్ళి చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో కార్పొరేట్ సంస్థలు తలదిన్నే విధంగా. అందరికీ నమస్కారం. ఈరోజు 44వ డివిజన్లో GNRM స్కూల్లో ఈరోజు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి సుజనా చౌదరి గారి ఫౌండేషన్ ద్వారా ఇక్కడ ఈ స్కూల్లో పిల్లలకి ల్యాబ్ లేదు, అలాగే గ్రంథాలయం ఒకటి లేదు. ఏదైతే ఈ స్కూల్కి సంబంధించి లేవో అవి కనుక ఆయన ఇంటిమేషన్ కనుక మనం ఇస్తే వెంటనే త్వరగా
వచ్చే విధంగా ఆయన చాలా కృషి చేస్తున్నారు. అలాగే ఈరోజు ఇక్కడ మనకి గ్రంథాలయం ఒకటి, పిల్లలకి ల్యాబ్ కావచ్చు, ఆ ల్యాబ్లో ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ ఫౌండేషన్ ద్వారా ఆయన తెప్పించి అవి ఎలా పనిచేస్తున్నాయి కూడా ఆయన తెలుసుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా మనకు ఐ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయని ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ద్వారా అక్కడి నుంచి టీం రప్పించడం, వాళ్ళ చేత వాళ్ళందరినీ పిల్లలందరినీ పరీక్షించడం, అంతేకాకుండా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా ఆ కళ్ళకి ఏ సమస్య ఉందో దాన్ని వాళ్ళు కళ్ళద్దాలు అవసరమైతే కళ్ళద్దాలు ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా ఎంత మంచి కార్యక్రమాలు చేస్తున్న మన సుజనా చౌదరి గారు ఇంకా మంచి చేయాలని, మన డివిజన్కి ఎంతో అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని చెప్పారు. అలాగే మన ఈ సుజనా చౌదరి గారికి ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కృష్ణలంక ప్రాంతంలో ఈనాటికి ఏ ప్రభుత్వాలు మద్యం వైన్ షాపులు పెట్టే ధైర్యం చేయలేదని, నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం జననివాసాల ప్రాంతంలో వైన్ షాపుల ఏర్పాటుకి అనుమతులు ఇవ్వడం చాలా దారుణమని, ఈ అనుమతులు వెంటనే రద్దు చేసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, సిపిఐ నేతలు శంకర్ కోటేశ్వరరావు తీవ్రస్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై మండిపడ్డారు. మద్యం షాపులు తరలించకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక సత్యంగారి హోటల్ సెంటర్ పరిధిలో మద్యం షాపు పెట్టొద్దు అంటూ సిపిఎం చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మద్దతు తెలిపి నిరసన వ్యక్తం చేశారు. ఎంతో చరిత్ర కలిగిన కమ్యూనిస్టు ఉద్యమ నేతలు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో ఏ ప్రభుత్వాలు ఇప్పటికీ వైన్ షాపులకి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. మద్యం షాపును ఏర్పాటు చేసిన యజమాని గతంలో గురునానక్ కాలనీ, గవర్నర్పేటలో ఏర్పాటు చేసిన సమయంలో అక్కడ ప్రజలు అడ్డగించడంతో కృష్ణలంక ప్రాంతంలో వైన్ షాపులు ఏర్పాటు చేసి అలజడి సృష్టించాలని ప్రయత్నించారని, ఈ షాపుని కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నేతలు పాల్గొన్నారు. కృష్ణలంకలో వైన్ షాప్ అని చెప్పనేటువంటిది పాత 23వ డివిజన్లో కానీ, కొత్తగా ఏర్పడినటువంటి 21వ డివిజన్లో కానీ ఏనాడు కూడా పెట్టకుండా అడ్డుకున్నటువంటి చరిత్ర వామపక్ష పార్టీలది, సిపిఎంది. ఈరోజు సత్యంగారి హోటల్ సెంటర్ జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతం. ఈ జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతంలో వైన్ షాపు పెట్టడానికి ధైర్యం చేసినటువంటి సంగతి ఏమిటని చెప్పనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు మధ్యప్రదేశ్ నుంచి మినిస్టర్ రికమెండేషన్ కావచ్చు, మధ్యప్రదేశ్ మినిస్టర్ రికమెండేషన్తో ఇక్కడ మినిస్టర్లకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు చెప్పుకుని వచ్చుండొచ్చు. కానీ గురునానక్ కాలనీలో నువ్వు పెట్టెత్తేసినటువంటి వాడివి మళ్ళీ తిరిగి కృష్ణలంక వచ్చావు అని అంటే కృష్ణలంకలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలా? ఇక్కడ ఉన్నటువంటి తూర్పు ఎమ్మెల్యే జోక్యం చేసుకుని దీని లైసెన్స్ రద్దు చేయించి వైన్ షాప్ పెట్టాలా? దురదృష్టం ఏంటంటే ఇక్కడ వైన్ షాపు వామపక్ష అభిమానులుగా ఉన్నటువంటి తల్లి, తండ్రి వామపక్ష అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు ఈ షాపుని అద్దెకిచ్చేటువంటి దానికి పూనుకోవటం అంటే ఇది పక్కా వ్యాపారం. ఇది చాలా సమర్థనీయమైనటువంటి అంశం కాదు. ఇది ఆ ఓనర్కి కూడా మేము చెప్పదలిచాం. మీ నాన్న, మీ అమ్మని ఒక్కసారి జప్తికి తెచ్చుకొని ఈ షాపుకి ఇచ్చినటువంటి అడ్వాన్స్ని వెనక్కి ఇచ్చి ఈ షాప్ ఇక్కడి నుంచి తీసేయించడంలో నీ పాత్ర కూడా ఉండాలని చెప్పనేటువంటిది. లేదా నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రులకి గతంలో ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో అది తీరని మచ్చగా, మాయని మచ్చగా మిగులుతాయి. ప్రతి మత్స్యకారుని ఆర్థికంగా బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర పేరుతో మత్స్యకారులని మోసం చేసిందని ఆరోపించారు. మత్స్యకార వృత్తిని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నిత్యం తప్పించారని, మత్స్యకార వృత్తిని భవిష్యత్తు తరాలకి అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని మత్స్యకారులకి శుభాకాంక్షలు తెలిపారు. 1960 నుంచి నిర్విజ్ఞామంగా మత్స్యకార దినోత్సవం నిర్వహిస్తున్నట్లు, మత్స్యకార వృత్తిని భవిష్యత్తు తరాలకు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో 750 కోట్ల బడ్జెట్ పెట్టడం మత్స్యకారుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. గతంలో ఎర్రంనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఆయిల్ సబ్సిడీ ప్రారంభించామని తెలియజేశారు. దేశంలో తొలిసారిగా మత్స్యకారులకి 50 సంవత్సరాలకే పెన్షన్ తీసుకువచ్చామని, మత్స్యకార వృత్తిని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నిత్యం తప్పించారని అన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రత్యేక కార్యక్రమాలను త్వరలోనే శ్రీకారం చుడతామని అన్నారు.
ప్రతి మత్స్యకారుడికి కూడా ఆర్థికంగా బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. ఎక్స్ మేయర్ విజయవాడ గద్దె అనురాధ్ గారు, అలాగే మత్స్యశాఖ సెక్రటరీ గౌరవనీయులు ఎంఎం నాయక్ గారు, కమిషనర్ డోలా శంకర్ గారు, ఆఫ్కాఫ్ ఎక్స్ చైర్మన్ కొండూరు పాల్శెట్టి గారు, ఇంకా వేదికను అలంకరించిన రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదర సోదరిమణులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం. 1997లో ఈ సాంప్రదాయాన్ని మరి ఆనాడు ఢిల్లీలో జరిగినటువంటి ఒక సమావేశంలో తీర్మానం చేసుకుని ప్రతి సంవత్సరం కూడా మనం ఆనవాయితీ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా మత్స్యకార వృత్తిలో అలాగే మత్స్య సంపదకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు తీసుకోవాల్సినటువంటి కొన్ని నిర్ణయాల్ని భవిష్యత్ తరాలకు కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడం కోసం, అలాగే ఆయా వర్గాల యొక్క అభ్యున్నతి కోసం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల మీద చర్చ జరగాలనే ఉద్దేశంతో మరి ఈ మత్స్యకార దినోత్సవం చేసుకుంటా ఉన్నాం. ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఇవాళ చాలా స్కీమ్స్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. చాలా స్కీమ్స్ ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి తప్ప అవి ఆచరణలోకి రావట్లే. అవి ఆచరణలో రాని కారణంగా ఇంకా ఆయా వర్గాలు వెనకబడే ఉంటున్నాయి. ఇవాళ దానిలో చైతన్యం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పైన ఉంటుంది, అధికారుల పైన ఉంటుంది, అలాగే నాయకత్వం వహించే నాయకుల పైన ఉంటుంది. ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఉంది ప్రోగ్రాం. ప్రతి సంవత్సరం 6 నుంచి 10,000 కోట్ల రూపాయలు వాళ్ళు బడ్జెట్లో కేటాయింపులు చేస్తారు. కానీ ఎంత ఖర్చు అవుతున్నాయి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో కూడా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 750 కోట్ల రూపాయలు దగ్గర బడ్జెట్లో పెట్టారంటే మత్స్యకార వృత్తి పైన ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి అనే దానికి ఇది ఒక నిదర్శనం. దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న ఆదాని వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సూచన చేశారు. ఆదాని కంపెనీలని తెలంగాణ సీఎం బ్లాక్ లిస్టులో పెట్టాలని సూచించారు. ఆదానితో ఎలాంటి వ్యాపారాలు చేయవద్దని అన్నారు. లంచాలు ఇవ్వజూసిన కేసులో అమెరికాలో గౌతమ్ ఆదానిపై కేసు నమోదైన నేపథ్యంలో రేవంత్ రెడ్డికి షర్మిల సూచన చేశారు. ఫర్ ద పర్చేస్ ఆఫ్ 7,000 మెగావాట్ పవర్ కెపాసిటీ. సో ఏమిస్తే ఏం చేస్తే గవర్నమెంట్ వైపు నుంచి పవర్ సప్లై అగ్రిమెంటు సైన్ అవుతుంది అన్న డిస్కషన్ జరిగినట్టు క్లియర్గా పేర్కొన్నారు. అది కూడా టు ద ట్యూన్ ఆఫ్ $200 million. ఇది క్రాస్ చెక్ చేస్తూ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్ళకు ఆధారాలు ఉన్నాయి అన్నట్టు క్లాస్ నెంబర్ 82లో కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళ రిపోర్ట్లో ఉంది. ఇంకొక చోటేమో which would approximately amount to 1,750 crore rupees, approximately $228 million of corrupt payments was offered to foreign official number 1 in exchange for foreign official number 1 causing Andhra Pradesh state electricity. అంటే ఫారెన్ official number 1 అన్న సింగులర్ టెన్స్ వాడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ముఖ్యమంత్రిని కలవడం జరిగింది, లంచాల గురించి మాట్లాడుకోవడం జరిగింది అని ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టడం జరిగింది.
గౌతమ్ అదానీ గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మైనార్టీలకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ బిల్లుని తీసుకువచ్చిందని మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మండిపడ్డారు. వక్ఫ్ చట్టాన్ని బలహీనపరిచే విధంగా కేంద్రం వ్యవహరిస్తుందని అన్నారు. ఈ బిల్లుకి వ్యతిరేకంగా విజయవాడ ఎంబీవీకే భవన్లో ఈ నెల 24న వక్ఫ్ బచావో నిరసన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లౌకిక వేదిక ఆధ్వర్యంలో ఎంబీవీకే నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ జల్సి విల్సన్ మాట్లాడారు. వక్ఫ్ యాక్ట్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా చెలో విజయవాడ పేరిట వక్ఫ్ బచావో నిరసన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 24వ తేదీన ఎంబీవీకే భవన్లో జరిగే ఈ సభను ముస్లిం సంఘాలు, జమాతులు, పౌర సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయని చెప్పారు. మైనార్టీలని రక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. అనంతరం లౌకిక పరిరక్షణ వేదిక నాయకులు మాట్లాడారు. బీజేపీ సర్కార్ తెచ్చిన వక్ఫ్ బిల్లుని లోపాభూయిష్టమైన బిల్లు అని వ్యాఖ్యానించారు. ఈ బిల్లులో 44 సవరణ చేశారని ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకే కేంద్రం ఈ బిల్లును అమలు చేయబోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక పైన ఈ రోజున పత్రికా విలేకరుల సమావేశం, మీడియా సమావేశం మన ఎంబీవీకే భవన్లో జరుపుకోవటం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మైనారిటీలకు వ్యతిరేకంగా ఇవాళ ముస్లింలు కావచ్చు, రేపు క్రైస్తవులు అవ్వచ్చు, మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సవరణ బిల్లుని తీసుకొచ్చినటువంటి పరిస్థితి అనేది ఉంది. దాన్ని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పెట్టినప్పుడు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పెట్టినప్పుడు ఇండియా కూటమితో సహా అన్ని వామపక్ష పార్టీలన్నీ కూడా దీన్ని వ్యతిరేకించాయి. ఇది సరైనటువంటి ఆలోచన కాదు, ముస్లింల యొక్క సంక్షేమం, అభివృద్ధి, రక్షణకు సంబంధించినటువంటి కాదు, ఇది సరైనది కాదు. కాబట్టి దీన్ని జాయింట్ పార్లమెంటరీ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో శుక్రవారం కోర్టుకి హాజరు కావటమే కాదు, న్యూయార్క్ జైలుకి సిద్ధంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. జగన్ అవినీతి రోజురోజుకి బయటకు వస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు దేశంలోనే జగన్పై కేసులు ఉన్నాయని, ఇక నుంచి అమెరికాలో కూడా కేసులు నమోదవుతాయని చెప్పారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాహుల్ గాంధీకి మతిమరుపు వచ్చినట్లు ఉందని, మన్మోహన్ సింగ్ పీఎంగా ఉన్న సమయంలోనే ఆదానికి అందలం వేశారని ఆరోపించారు. దేశానికి కాంగ్రెస్, రాష్ట్రానికి వైసీపీ గ్రహణాలు అని అభివర్ణించారు. అమెరికా కోర్టులో ఆదానితో సహా 8 మందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు కూడా వినిపించడం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వాధినేతగా 1750 కోట్ల ముడుపులు అందాయని వార్త ఏపీ రాజకీయాలను కుదిపివేస్తోంది. ఏపీ శాసనసభలో పలువురు సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అంశంపై మాట్లాడారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను జగన్ నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. జగన్ చేసిన అవినీతి అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పారు. దీనిని అధ్యయనం చేసి మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తామని చెప్పారు. ఈ అంశాన్ని తమ ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తుందని చెప్పారు. చరిత్రలో ఏ నాయకుడు చేయని తప్పులను ముఖ్యమంత్రిగా జగన్ చేశారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం బరితెగించి తప్పులు చేసిందని, ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించిందని విమర్శించారు. పొలిటికల్ లేదా బిజినెస్ పీపుల్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు రాజకీయం చేస్తే రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయిని ఎక్స్పోర్ట్ చేసి ఒక గంజాయి హబ్గా తయారు చేశారు. ఆ తర్వాత శాండ్ ద్వారా నదులన్నింటినీ కూడా దోచుకోవడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రీస్ ఏమన్నా వస్తూ ఉంటే ఆ ఇండస్ట్రీస్ని బయటికి పంపించేదాకా నిద్రపోలా. వాళ్ళ దగ్గర జిఎస్టీ వాళ్ళని పంపించటం, లేదా ఫారెస్ట్ వాళ్ళని పంపించటం, లేదా మీ దాంట్లో వేరే ల్యాండ్ ఉందని చెప్పి ఆ విధంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ సోలార్ ఏదైతే ఉందో ఇవాళ ఈ సెక్కికి అగ్రిమెంట్ ద్వారా ఆదాని ద్వారా వాళ్ళు వచ్చినటువంటి న్యూస్ పేపర్ చూస్తా నిన్నంతా కూడా సోషల్ మీడియా చూస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా పేరు చెప్పకపోయినా ఒక ముఖ్య అధికారి ఆ రాష్ట్రానికి, అంటే ఆయనే నంబర్ 1 ఉన్నాడు కాబట్టి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చరిత్రలో ఏ నాయకుడు చేయని తప్పులని మాజీ సీఎం జగన్ చేశారన్న ఏపీ సీఎం చంద్రబాబు.
గత వైసీపీ ప్రభుత్వం బరితెగించి తప్పులు చేసిందని వ్యాఖ్య, ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించిందని విమర్శ. రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన తేజస్విని పొడపాటి. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఐటీ రంగంలో నిష్ణాతురాలైన తేజస్విని తన పదవికి సంపూర్ణ న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేసిన పెమ్మసాని. అర్హులైన ప్రతి ఒక్కరికి దీపం 2 గ్యాస్ పథకం కింద గ్యాస్ కనెక్షన్లిచ్చి సరికొత్త రికార్డును నెలకొల్పామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. కూటమి ప్రభుత్వం నేటికి 50 లక్షల గ్యాస్ కనెక్షన్లు అందించామని వెల్లడి. కేవలం 3 వారాల్లోనే తమ ప్రభుత్వంలో లబ్ధిదారులకి గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందిస్తున్నామని స్పష్టీకరణ. నగరంలో ప్రారంభమైన హైలైఫ్ జ్యువెలరీ ఎక్స్పో. నోవెటల్ హోటల్ నందు 3 రోజుల పాటు కొనసాగుతున్న జ్యువెలరీ ఎగ్జిబిషన్ అధునాతన ఆభరణాలతో నగరవాసులకి కనువిందు చేస్తున్న హైలైఫ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.